ఓం నమో భగవతే వాసుదేవాయ. భజగోవింద శ్లోకాలలో ఈరోజు మరొక శ్లోకాన్ని గురించి వివరించుకుందాము. సాధారణంగా మనిషి ఏమనుకుంటూ ఉంటాడంటే, ఒంట్లో బాగా శక్తి ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు నాకంటే ఇంకెవరు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. కానీ ఇవి ఎంతకాలం నిలబడతాయి ఎవరు చెప్పలేరు. అందుకని వీటి వల్ల అతిశయము, గర్వము అనేటువంటిది వద్దు అని చెప్పి ప్రబోధిస్తూ ఉన్నారు శంకరులు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రమిష విదిత్వా భజ గోవిందం భజ గోవిందం. ఈ శ్లోకంలో చెప్పినటువంటి సంఘటనలు మనం చాలా చూస్తూనే ఉన్నాం లోకంలో. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. గొప్ప ధనవంతుడు కావచ్చు, గొప్ప అందగాడు కావచ్చు, గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉండవచ్చు, కానీ హరతి నిమేషాత్ కాలా సర్వం మాకురు ధన జన యౌవన గర్భం. నాకు చాలా డబ్బు ఉంది కదా, ధనం ఉంది కదా, జనం ఉన్నారు కదా నా చుట్టూరా, అంటే ఎంతో పరివారం నా చుట్టూరా ఉన్నారు కదా, యవ్వనం ఉంది కదా, అంటే ఒంట్లో శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కదా ఏది చేయటానికైనా, ఇటువంటి భావాలన్నీ కూడా మా కురు వదిలివేసేయి, ఇటువంటి వాటిని వదిలిపెట్టు. ఎందుకని అంటే హరతి నిమేషాత్ కాలా సర్వం. ఒక్క నిమేష మాత్రంలోనే, అంటే కనురెప్ప పాటులోనే కాలపురుషుడు వీటినన్నింటినీ కూడా తీసేయటానికి సర్వాధికారాలు ఆయనకు ఉన్నాయి. కాలపురుషుడు మనలోనే ఉంటాడు, మన పక్కనే ఉంటాడు. ఎక్కడి నుంచో హఠాత్తుగా ఊడి పడదు మృత్యు అనేటువంటిది. ఎన్ని సంఘటనలు మనం చూసామండి. ఏదో ఒక పని కోసమని బయలుదేరి మధ్యలోనే అసువులు బాస్తూ ఉండేటువంటి గొప్ప గొప్ప నాయకుల్ని చూసాం, సామాన్యుల్ని చూస్తూనే ఉన్నాం. హరతి నిమేషాత్ కాలా సర్వం. కాలపురుషుడు అనేటువంటి వాడు మొత్తాన్ని కూడా హరించేస్తాడు. ఎందుకు? అప్పుడు నీ దగ్గర ఉండేటువంటి డబ్బు కానీ, నీ చుట్టూరా ఉండేటువంటి పరివారం కానీ ఎవ్వరూ కూడా నిన్ను రక్షించలేరు. ఇదంతా కూడా మాయా మోహితమైనటువంటి జగత్తు. అప్పుడు ఆ క్షణంలో అనిపిస్తుందేమో మరి తెలియదు. మాయామయమిదం అఖిలం హిత్వా. ఈ ప్రపంచం అంతా కూడా చాలా మాయతో కూడుకున్నటువంటిది. ఈ మాయతోనే మనిషి అన్ని రకాలుగా కూడా జీవిస్తూ ఉంటాడు కదా. ఈ మాయ ఎవరి వల్ల వచ్చింది అంటే నా వల్లనే వచ్చింది మాయ అని చెప్పింది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు. మమ మాయా దురత్యయ మామేమయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే అంటాడు. మమ మాయ, నా వల్ల సృష్టించబడినటువంటి ఈ మాయ దురత్యయ, దీన్ని దాటశక్యం ఎవరికి కూడా సాధ్యం కాదు. అందుకని ఇటువంటి మోహాలన్నీ కూడా వదిలిపెట్టురా నాయన అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రమిష విదిత్వా. పరబ్రహ్మతత్వం ఏమిటో తెలుసుకో, ఎక్కడికి చేరాలో, నీ జీవిత గమ్యం ఏమిటో అది నిర్దేశించుకో. ఒంట్లో శక్తి ఉన్నప్పుడే, తెలివితేటలు సరిగ్గా ఉన్నప్పుడే, చూపు కనపడుతున్నప్పుడే భగవంతుడిని ఒక్కసారైనా స్మరించుకో అని చెప్పి ఇక్కడ ప్రబోధిస్తూ ఉన్నారు. ఇవి నిత్యము కూడా మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. ప్రతిరోజు ఏ రోజు వార్తలు విన్నా కూడా ఇటువంటివి మనకి తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఇది మనకు కాదులే అని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఇదే మాయ అంటే, మాయా మోహం అంటే ఇటువంటిదే. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతుంటాయి. విశ్వవిజేత అయినటువంటి అలెగ్జాండరు చిట్ట చివరికి బుద్ధి తెచ్చుకొని ప్రపంచమంతా కూడా నా చూపుడు వేలి కింద ఒదిగి ఉండాలి ఈ ధరామండలం అంతా కూడా అని చెప్పి గర్వించినటువంటి అలెగ్జాండర్ చివరికి నేను వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకుపోవటం లేదు అని చెప్పి తన కాఫీన శవపేటికలో 2 చేతులు బయటికి పెట్టి 2 అరచేతులు ఖాళీగా చూపించి తీసుకుని వెళ్ళాడు.
వెళ్ళిపోయాడు అని చెప్పి మనం చరిత్రలో అప్పుడప్పుడు చదువుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం కూడా. కాబట్టి ఎంత సంపాదించినా కూడా ఇవేవి మన వెంట రావు. మనం చేసుకున్నటువంటి పుణ్యపాపాలే మన వెంట వస్తాయి అని చెప్పేటువంటి విషయం ఇది ఎప్పుడు కూడా మన మనసులోనే గుర్తుపెట్టుకోవాలి. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతి క్షయం యవ్వనం, లక్ష్మీస్తోయ తరంగ భంగ చపల విద్యుచ్చలం జీవితం అని అంటారు శంకరులే ఒక చోట. ఆయుర్నశ్యతి పశ్యతాం, ప్రతి క్షణము కూడా ఆయువు అనేటువంటిది నశించిపోతూ ఉంటుంది. చూస్తూ ఉంటేనే కాలం కాస్త గడిచిపోతూ ఉంటుంది. అప్పుడే ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయా మన జీవితంలో అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. యవ్వనంలో ఉండేటువంటి ఆ శక్తి శరీరంలో సన్నగిల్లిపోతూ ఉంటుంది. లక్ష్మీస్తోయ తరంగ భంగ చపల, లక్ష్మి ఎప్పుడూ కూడా చంచలమైనటువంటిది, ఒక చోట ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండదు, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఎలాగా అంటే సముద్రంలో ఉండేటువంటి తరంగాల్లాగా. విద్యుచ్చలం జీవితం, విద్యుచ్చలం అంటే మెరుపు మెరిసినంత మాత్రంగానే ఉంటాయి మన జీవితాలు. కాసేపు క్షణికమైనటువంటి మెరుపు మెరుస్తుంది, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతుంది అనమాట. అందుకని నన్ను రక్షించవయ్యా ఈశ్వర అని చెప్పినని అంటారు. ఇదే విషయాన్ని రామాయణంలో కూడా రామచంద్రుడు భరతుడితో చెప్తాడండి ఈ విషయం. నీవు రాజ్యానికి రావాల్సింది, నీవే సుభిక్షంగా పరిపాలించుకో, నేను అర్హుణ్ణి కాదు ఈ రాజ్యం పరిపాలించడానికి అని చెప్పి భరతుడు ఎంతో బాధపడుతూ దుఃఖపడుతూ అన్నగారిని అడుగుతాడు. ఆయన రాడు అక్కడి నుంచి కూడా. పైపెచ్చు గొప్ప ఉపదేశం చేస్తాడు. ఇది మరో భగవద్గీతలాగా ఉంటుంది రామచంద్రుడు చేసినటువంటి ఉపదేశం. ఏమంటాడంటే అక్కడ, నందంచ్యుదిత ఆదిత్యే నందంత్యస్తమితే రవౌ ఆత్మనో నా అవబుధ్యంతే మనుష్యా జీవిత క్షయం అంటాడు. ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తూ ఉంటే చూసి మనిషి సంతోషపడుతూ ఉంటాడట. అస్తమిస్తూ ఉంటే అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు అని చెప్పి కవులందరూ కూడా కలం కాగితం తీసుకుని శుభ్రంగా కవిత్వాలు రాస్తూ ఉంటారు. చక్కగా మంచిదే, అది వాళ్ళకు ఉన్నటువంటి కళ, దాన్ని ఎవరు కూడా తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. అయితే ఆత్మనో నావబుధ్యంతే, తను మాత్రం తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. బయట ఉండేటువంటి అందాలు చూస్తూ పరవశించిపోతూ ఉన్నాడే కానీ తనకి తానుగా తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. ఏమిటి తెలుసుకోలేకపోతూ ఉన్నాడు అంటే మనుష్యాహ జీవిత క్షయం. ఒకరోజు గడిచిపోయింది, ఈరోజు సూర్యోదయం అయిపోయింది అంటే ఒకరోజు నీ జీవితంలో గడిచిపోయినట్లే. నందియంత అస్తమితే రవం, అస్తమిస్తూ ఉంటే ఆ పగలంతా కూడా గడిచిపోయింది. దేనికి పనికి వచ్చింది నీ జీవితం? ఒకరోజు మన జీవితంలో ఆయుర్దాయం గడిచిపోయింది అని చెప్పి ఎవ్వడూ ఆలోచించడట. ఇది రామచంద్రుడు చెప్పాడండి. రామాయణంలో ఉండేటువంటి కొటేషన్ ఇది. చాలా మంచి మంచి విషయాలు మనకి ఇటువంటి గ్రంథాలన్నీ కూడా చాలా బోధిస్తూ ఉంటాయి. చదువుతూ ఉంటే ఇది మనకు కాదులే అని చెప్పి అనుకుంటూ ఉంటాం, కానీ అందరికీ పనికి వచ్చేటువంటివే ఇవన్నీ కూడా. అనుభవంలోకి వస్తే కానీ తెలియదు. అన్నింటినీ నియమించి శాసించేటువంటి వాడు భగవంతుడు. అన్ని బలాలకు బలమైనటువంటి వాడు భగవంతుడు. అటువంటి పరమాత్మని అప్పుడప్పుడైనా తలుచుకుంటూ ఉండు, అప్పుడైనా నీ జీవితం సార్థకమవుతుంది అని చెప్పి చెప్తాడు. బలయుతులకు దుర్బలులకు బలమెంబడు నీకు నాకు బ్రహ్మాదులకు బలమెంబడు ప్రాణులకు. అన్నిటికీ కూడా బలాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో నిరంతరము కూడా కరెంటు సప్లై చేస్తూ ఉంటాడు, పవర్ సప్లై చేస్తూ ఉంటాడు. మధ్యలో ఇంటరప్షన్ అనేటువంటిది ఉండదు. అటువంటి బలమే నాలోనూ ఉంది, నీలో కూడా ఉంది. నీలో ఉండేటువంటి బలం ఏంటిది? రాక్షస బలం. నాలో ఉండేటువంటిది సాత్విక బలం, భగవద్ బలము అని చెప్పి ఆ చిన్న పిల్లవాడి నోట పలికిస్తారన్నమాట. రాక్షస బలం ప్రధానమా, ఆధ్యాత్మిక బలం ప్రధానమా? రెండిట్లో బేరీస్ వేసుకోవాలన్నమాట. అందుకనే ఆ చిన్న పద్యంలోనే పెద్ద విషయాన్ని మనకి పోతన గారు అక్కడ అందిస్తారు. కాబట్టి ఇంత జనం, ఇంత పరివారం అంతా కూడా నా చుట్టూరా ఉన్నారు, ఇంత ఆస్తి ఉన్నది, ఇంత ధనం ఉన్నది, ఇంత అందం ఉన్నది, వీటిని చూసి గర్వించాల్సినటువంటి అవసరమే లేదు అని చెప్పి చక్కని ప్రబోధం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా దేశాలని ఏలినటువంటి ప్రధానులనే చూసాం మనం. ఏ విధంగా క్షణకాలంలో తన చుట్టూరా తన వాళ్ళు అనుకునేటువంటి వాళ్ళే కాల్చి పారేసి చంపారు. అంటే మరీ ఇంత నిరాశాపూరితంగా చెప్తున్నారు ఏమిటండి? జీవితం అంటే ఇంత నిరాశ అని కాదు, ఉన్నటువంటి వాటిని, భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకో. భగవంతుడు మెచ్చేటువంటి, పరమాత్మ మెచ్చేటువంటి కార్యక్రమం ఏదైనా ఒక్కటైనా చేపట్టు అని ఇక్కడ ప్రబోధం అన్నమాట. అంతేగాని ఇచ్చినటువంటి శక్తిని, ఇచ్చినటువంటి బలాన్ని మనం దుర్వినియోగం చేయకూడదు అనేటువంటి సందేశం మనం ఇక్కడ గ్రహించాలి.
అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్ కాలా సర్వం. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషత్ కాలా సర్వం. మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రమిషామి దిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మరొక భాగంలో మరొక శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం పరమాత్మానుగ్రహంతో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.